నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ పదకొండవ తేదీ జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పిలుపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు డిమాండ్ తెనాలి పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కార్యక్రమం గురువారం తెనాలి పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని తెనాలి అర్బన్ కి సంబంధించి 33 గ్రూపులకు 5,21,50,000 రూపాయలు, తెనాలి మండల పరిధిలోని 5,74,63,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిజాయితీగా కష్టించి పనిచేసే మహిళలకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా పొందే రుణాలను ప్రతి మహిళ అభివృద్ధి చెందే విధంగా వినియోగించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమంలో ప్రతి పల్లెలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ గడువు తేదీ కంటే ముందుగానే అందించడం, 81 లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇప్పటి వరకు అందించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో నాటి పాలకులు అభివృద్ధి కాదు కదా ధ్వంసం చేసి వెళ్లిపోయారని మంత్రి నాదెండ్ల అన్నారు. తెనాలి ప్రాంతంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పోడ్చలేదని అన్నారు. రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరుస్తామని, ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్యశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. తెనాలి ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలని మంత్రి నాదెండ్ల తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి మెరుగైన సేవలు అందించేందుకు జనవరి 27వ తేదీ నుండి పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటించనున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో తెనాలిలో ఖచ్చితమైన మార్పును తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. తీసుకున్న ప్రతి రూపాయి 98.3% అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా తిరిగి కట్టే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేశారు. 48 కోట్ల టార్గెట్కి ఆల్రెడీ మనం 70 కోట్ల రూపాయలు దాటిపోయామంటే ఈ సంవత్సరం అది చాలా గర్వపడే అంశం. కౌలు రైతుల విషయంలో ఎక్కువ మంది కౌలు రైతులు మహిళా రైతులు. మహిళలు పాపం నిలబడి వ్యవసాయం చేస్తూ ఉంటారు కుటుంబాలను కాపాడుకోవడం కోసం. అంత కష్టపడే మనస్తత్వం మీలో ఉన్నప్పుడు, ఒక పట్టుదల మీలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే మీతో పాటు మీకు అండగా నిలబడటం, మీకు ఆ భరోసా నింపడం. ఒక 6 కోట్లు 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రాపర్టీని మహిళా భద్రత కోసం, మహిళల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అందించాలనే తపనతోటి ఆ రోజున ఒక సంతకం చేసి ఆమె మొత్తం ఆస్తి మన మహిళా సాధికారత కోసం అప్పచెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ని మనం నిరంతరంగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుని ఇంకా ముందుకెళ్తూ ఉండాలి, నేర్చుకోవాలి. ఒక తెనాలి పట్టణంలోనే 28,900 మంది పొదుపు సంఘాల్లో ఉన్నారు మన మహిళలు. సరే, నేను తెనాలి మున్సిపాలిటీ గురించి చెప్పాను. తెనాలి మండలంలో దాదాపు 19,000 మంది ఉన్నారు. ఇంతమంది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్నప్పుడు మీకు మేము అందించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మీరు మన పొదుపు సంఘాల్లో ఉండి మీరు 10 మంది 20 మంది 30 మంది కలిసి ఈ ప్రాంతంలో ఏర్పడబోయే రాబోయే రోజుల్లో చక్కటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం, ఏ విధంగా మన బిజినెస్ మనం ఉపయోగించుకుంటాం అనే దానిపైన మీకు అవగాహన కలగాలి. అది చాలా అవసరం. గతంలో ఉన్న రుణాల కన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం. పంచాయతీరాజ్ నుంచి తీసుకొచ్చిన నిధులు దాదాపు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు 30 కోట్ల రూపాయలు. ప్రతి గ్రామంలో కూడా మనం పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన పంచాయతీరాజ్ కార్యక్రమం ద్వారా
ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభమైనాయి. 1వ తారీఖున కాదు, 4 నెలలు మేము ఇప్పటి వరకు 31వ తారీఖునే మీకు పెన్షన్లు ఇచ్చాం. సబ్సిడీ ఇంకా రాలేదని చెప్పారు ఆమె. కానీ ఈ రోజు వరకు దీపం పథకం, దీపం 2 అంటాం, దీపావళి రోజున ప్రారంభించిన పథకం ఈ రోజు వరకు 81 లక్షల మందికి మేము గ్యాస్ సిలిండర్లు అందించాం రాష్ట్రంలో. తెనాలి నియోజకవర్గంలో నేను మీకు మాటిస్తున్నాను, మీరెవ్వరు కూడా అభివృద్ధి కోసం మీరు ఆలోచించవలసిన లేదు. నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. తెనాలి నుంచి మంగళగిరికి 4 లేన్ల రహదారి, అది కూడా ఒక భారీ స్థాయిలో చేసే విధంగా, ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా, విజయవాడ వెళ్ళడానికి కానీ ఇటు గుంటూరు వెళ్ళడానికి కానీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా చేద్దాం. 20 లక్షల రూపాయలు అవ్వాల్సిన నేలపాటు రోడ్ ఈరోజు బహుశా 2.5 కోట్ల రూపాయలు అవుతుందేమో. సెర్ప్ నుంచి 5 కోట్ల రూపాయలు ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో వాళ్ళకు ఒక భవనం ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి ముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి వాళ్ళు కోరుకుంది అది కనీసం 2 ఎకరాల స్థలం ఉంటే మహిళలకు ఆ విధంగా ఏర్పాటు చేస్తామని. సో ఇటువంటి సమస్యలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అంటే డబ్బులు తీసుకొచ్చినా దాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించే విధంగా సమస్యలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ అధిగమించుకుంటూ అంతిమంగా నేను కోరేది ఏంటంటే, తల్లికి వందనం మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం వచ్చే జూన్ కన్నా ముందు, అంటే మనకి పాఠశాలలు మనకి జూన్లో మొదలవుతాయి కాబట్టి పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాల్లోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 8,500 కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే మీకు కావలసినంత మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా తప్పకుండా ఒక బాధ్యతతోటి ఆ మార్పు తీసుకొస్తాం. మీ అందరికీ కూడా నేను మాట ఇచ్చేది, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా రోడ్లు వేస్తాం. మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు కానివ్వండి, అక్కడ మీకున్న పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, కొలటూరులో ఒకటి ఉంది, మనకి సన్నజాయలమండలో ఉంది. ఆ రెండింటిని కూడా డాక్టర్లు మంచిగా మీకు వైద్య సదుపాయాలు అందించే విధంగా మెరుగైన వైద్య సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఆ మార్పు నేను తీసుకొస్తాను. తెనాలి అర్బన్లో 5,21,50,000 రూపాయలు, తెనాలి మండలంలో 15,74,03,200 రూపాయలు, 20,95,00,000 రూపాయలు ఈరోజు మన బ్యాంక్ లింకేజ్ ద్వారా పొదుపు సంఘాలకి మనం అందించబోతున్నాం. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక, తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేను యేసు స్వయం సహాయక సంఘ గ్రూప్ నుంచి వచ్చాను. ఇప్పటికి మా గ్రూప్కి 5 లోన్లు ఇచ్చారు. ఇప్పుడు మేము 6వ లోన్ తీసుకుంటున్నాము. 6వ లోన్ 2 లక్షలు శాంక్షన్ అయింది. ఈ గ్రూప్ ఇంకా తీసుకోలేదండి. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటున్నాం పండుగ తర్వాత. ఈ లోన్ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము తీసుకున్న లోన్లు అన్నీ కూడా మాకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. నేను ఒక టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నాను చిన్నరావుల్లో. ఆ షాప్లో నేను 2 వర్కర్స్ని పెట్టుకున్నాను. ఇంకా వర్కర్స్ని తీసుకోవాలని, అందరికీ కూడా నేను ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ ఒక పండగ, సంక్రాంతి పండగ ముందలే మన ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఈ రోజున డ్వాక్రా మహిళలకి కానుకలాగా ఇస్తున్నారు. కాబట్టి మహిళలందరూ అవన్నీ మీ వ్యాపారాలు చేసుకుంటూ మీ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మున్సిపాలిటీ వరకు వస్తుంది సార్. యాక్చువల్ ఇష్యూలకు వస్తే కనుక 2,720 గ్రూపులు ఉన్నాయి సార్. అందులో 9 డిసేబిలిటీ గ్రూపులు ఉన్నాయి. 28,790 మంది సభ్యులు ఉన్నారు సార్. ఒక టీఎల్ఎఫ్ ఉంది, 87 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి సార్. ఈ సంవత్సరానికి వస్తే కనుక బ్యాంక్ లింకేజ్కి వస్తే కనుక 939 గ్రూపులు సార్. ఈ 939 గ్రూపులకు సంబంధించి 48.41 క్రోర్స్ టార్గెట్. అయితే ఈ రోజు నాటికి 499 గ్రూపులకు లోన్ శాంక్షన్ అయింది. వీటి యొక్క విలువ వస్తే కనుక 78,97,00,000 రూపాయలు ఈ పాటికే బ్యాంక్ లింకేజ్ క్లియర్ చేస్తారు.
1983 జనవరి 9వ తారీఖు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దీని సందర్భంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి తెలుగుదేశం మండల అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, రోటరీ అధ్యక్షులు, తెనాలి నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, వైష్ణవి కాలేజ్ కరెస్పాండెంట్ పాటిమల్ల శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, నరేంద్ర, అంబ రామ్చంద్, నల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం తరపున మొదటిసారిగా ప్రమాణం స్వీకారం చేసి పేద బడుగు వర్గాలకి ఎన్నో జీవన విధానాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో పేదలకి పక్కా ఇళ్ళు అయితేనేమి, అట్లాగే కిలో ₹2 బియ్యం అనేది ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ భూగోళ మారిపోయినాయి. రామారావు గారికి ముందు, రామారావు గారికి తర్వాత రాజకీయం అనే స్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు జోహార్లు అర్పించుకుంటూ వల్లూరి నరసింహారావు జన్మదినం కూడా ఈరోజు జరగటం చాలా సంతోషం. వారికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాల క్రితం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు 9 నెలల్లోనే స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రంలో రాజకీయమైన పెనుమార్పులు సంభవించి తెలుగుదేశం పార్టీ గెలవటం, తెలుగుదేశం పార్టీ గెలిచిన నాటి నుండి కూడు గుడ్డ నీరు అనేటువంటి నినాదంతో 2 బొంగులు 2 తాటాకులు ఇచ్చే స్థాయి నుండి ఆర్సీ కాంక్రీట్తో ఇల్లు నిర్మించినటువంటి ఘనత ఆయన దక్కుతుంది. అదేవిధంగా జనతా వస్త్రాలు అందించి బట్టలు అనే దానికి ఆయన ఒక అర్థం కల్పించారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం అందించి కూడు లేని వాడికి కూడు కల్పించిన ఘనత అయింది. ఇటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని ఈనాటికి స్థాపించి మరియు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 42 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో కృష్ణ కాంస్య విగ్రహం తెనాలిలో ఏర్పాటు కానుంది. తెనాలి బండిపై ఈ నెల 12న ఉదయం 11:30 కృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రముఖ నిర్మాత కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు హాజరై విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కె యశ్వంత్ కుమార్, తెనాలి పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, షాహుల్ సయ్యద్, షేక్ అక్బర్, సన్నీ, నాగూర్ మీరా, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి తరపున తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ, బురిపాలెం బుల్లోడు, మన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అలియాస్ మా అందరి ఆరాధ్య దైవం సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకి విఎస్ఆర్ కాలేజీ ఎదురుగల తెనాలి బండి పైన ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఉదయం 11 గంటలకి శ్రీ గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ గారి విశిష్ట అతిథిగా విచ్చేసి విగ్రహ ఆవిష్కర్త శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ అతిథులు ప్రముఖ సినీ నిర్మాత పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు విశిష్ట అతిథిగా విచ్చేయుచున్నారు. ఈ నెల 11వ తేదీ జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ తెనాలి ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో తెనాలి వేమూరు నియోజకవర్గంలోని పట్టభద్రులు పాల్గొని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి నాంది పలకాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఇంకా ఓటు నమోదు చేసుకుని వారు ఉంటే తమ యొక్క ఓటును
ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం కూడా వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో 40,000కు పైగా పార్టీ సభ్యత్వాలు నమోదు అయినట్లు చెప్పారు. ఇంకా సభ్యత్వాలు పెరిగే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హరిప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీ శ్రేణులందరూ కూడా సభ్యత్వం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాని విలువ కామన్ మ్యాన్కి, అట్టడుగు శ్రేణులకి ఈరోజు తెలియదు. అవన్నీ కూడా వాళ్ళతో చెప్పి మనం సభ్యత్వం తీసుకునేటట్లు చేసి రేపు ఈ రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, గ్రామ పార్టీ పదవులు ఏ పదవి కావాలన్నా సరే సభ్యత్వం కంపల్సరీ. ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యత్వం సమయం కూడా సుమారుగా రేపు 15వ తేదీలోపు, అంటే 15 అంటే 2-3 రోజుల పండగ, ఆ టైం కన్నా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేపు నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా మనం మళ్ళీ ఓటర్స్ని జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం 10:30 శనివారం నాడు గ్రాడ్యుయేషన్ ఎన్నికల గురించి మాట్లాడటానికి మరి నక్కా ఆనంద్ బాబు గారు, ఆల్పాటి రాజా గారు వీళ్ళందరూ కూడా రేపు శనివారం నాడు 10:30-11 గంటలకి రత్నపార్చులో చెంచుపేట రత్నపార్చుల్లో మీటింగ్ ఉంది. తప్పకుండా మన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ గ్రాడ్యుయేషన్ అందరినీ ఓటర్గా నమోదు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళంతా కూడా ఎవరెవరైతే ఓటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మన ఉమ్మడి అభ్యర్థిగా ఆల్పాటి రాజప్రసాద్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఆ అభ్యర్థిగా మన తెనాలి నియోజకవర్గంలో 25,000 మందిని దాదాపుగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేశారో ఆయా వార్డుల్లో వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కాంటాక్ట్లో ఉంటూ వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గంపగుత్తగా ఆ ఓట్లన్నీ పడేదానికి మనం ఒక బూత్ కన్వీనర్లని కొంతమంది నియమించుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. 11వ తారీఖు శనివారం నాడు చెంచుపేట రత్నపార్చునర్లో తెనాలి, వేమూరు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమావేశానికి సమాయత్తమై ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.